అందరికీ నమస్కారం. ఎంపీసీ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. అందరికీ ఈరోజు మనం మ్యాథమెటిక్స్లో వెక్టార్ జామెట్రీలో 3D జామెట్రీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ అనే టాపిక్ని అర్థం చేసుకుందాం. దీని మీద మనకి కంపల్సరీ క్వశ్చన్ ఉంది కదా 1B. సో క్వశ్చన్ సంగతి పక్కన పెట్టండి. ఎట్లాగో గన్షెట్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసేస్తారు. కన్ఫామ్గా ఈజీగా చేపించే బాధ్యత నాది. అందుకోసం మీకు యాక్టివిటీ బేస్డ్గా నేర్పుదామని ఈ కాన్సెప్ట్లు అర్థమయ్యేటట్టు చేద్దామని నా ప్రయత్నం. సో బట్ ముందు మనం డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి, డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటంటే క్లియర్గా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకున్న తర్వాత దీని మీద మనం ప్రాబ్లమ్ చేద్దాం. పర్ఫెక్ట్ గుర్తుండిపోతాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, మనం ఒక 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు నా దగ్గర ఉన్నది 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుందాం. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఓకేనా? సో చూడండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సపోజ్ ఇది ఒక వెక్టార్ ఇది ప్లేన్లో కొత్త యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వెక్టారు కొంత యాంగిల్ చేస్తుంది కొంత స్పేస్లో, ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ వెక్టారు ఎక్స్ యాక్సిస్తో కొంత యాంగిల్ చేస్తుంది, వై యాక్సిస్తో కొంత యాంగిల్ చేస్తుంది, అవునా? జెడ్ యాక్సిస్తో కొంత యాంగిల్ చేస్తుంది, అవునా? సో ఈ వెక్టార్ ఇప్పుడు 3 యాక్సిస్లో 3 రకాల యాంగిల్స్ చేస్తుంది. చూడండి, సో ఈ 3 ఒకదానికొకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఇదేమో స్పేస్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ రెండింటికి మధ్య ఒక యాంగిల్, ఈ రెండింటికి మధ్య ఒక, ఈ రెండింటికి మధ్య ఒక యాంగిల్. సో ఈ వ్యూ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఒక ఎక్స్ యాక్సిస్, ఒక వై యాక్సిస్, ఒక జెడ్ యాక్సిస్, ఎక్స్ వై జెడ్. ఇప్పుడు మనం డ్రా చేసిన వెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. సపోజ్ ఈ వెక్టారు ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకుందాం, వై యాక్సిస్తో బీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం, జెడ్ యాక్సిస్తో గామా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. 3 యాక్సిస్తో 3 రకాల యాంగిల్స్ చేస్తుంది అనుకుందాం. సో ఈ యాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఆల్ఫా, బీటా, గామా. ఏంటివి ఇవి? యాంగిల్స్ మేడ్ బై దిస్ వెక్టార్ విత్ 3 మ్యూచువల్ పర్పెండిక్యులర్ యాక్సిస్. వీటిని మనం ఏమంటామంటే డైరెక్షన్ యాంగిల్స్ అంటారు. డైరెక్షనల్ యాంగిల్స్ వీటి యొక్క కొసైన్ అంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. వీటినే మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ డైరెక్షన్ కొసైన్స్. ముద్దుగా మనం వీటిని డీసీస్ అని పిలుచుకుంటాం. సో దీన్నే మనం ఎల్ అని తీసుకుంటాం. సింపుల్గా కాస్ ఆల్ఫాని ఎల్ అని తీసుకుంటాం, కాస్ బీటాని ఎం అని తీసుకుంటాం, కాస్ గామాని ఎన్ అని తీసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? డైరెక్షన్ కొసైన్స్ అంటే అర్థమైందా? డైరెక్షన్ యాంగిల్స్ యొక్క కొసైన్ వాల్యూస్నే మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాం. నెక్స్ట్ డైరెక్షన్ రేషియోస్ చూద్దాం. డైరెక్షన్ రేషియోస్ చూసిన తర్వాత కొసైన్స్కి రేషియోస్కి మధ్య రిలేషను, యాంగిల్ గురించి మనం చూసుకొని చాలా చిన్న వీడియో కంప్లీట్ చేసుకుందాం. రైట్. డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటంటే ఏవో ఒక సర్టెన్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ సే ఏబిసి, ఒక 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ ఈ డీసీస్తో సేమ్ రేషియోని కనుక ఎగ్జిబిట్ చేస్తే, అంటే L/A రేషియో ఎంత ఉంటుందో, M/B రేషియో ఎంత ఉంటుందో, N/C రేషియో కూడా అంతే కనుక ఉంటే, అనండి LMN ఏంటివి? డైరెక్షన్ కొసైన్స్. ఈ డైరెక్షన్ కొసైన్స్తో ఈ 3 వాల్యూస్ సేమ్ రేషియోని ఎగ్జిబిట్ చేస్తే, అంటే Lకి Aకి మధ్య ఉన్న రేషియో, Mకి Bకి మధ్య ఉన్న రేషియో, Nకి Cకి మధ్య ఉన్న రేషియో కనుక ఈక్వల్ అయితే, అప్పుడు ఈ ఏబిసిలనే వీటినే మనం డిఆర్స్ అంటాం, డైరెక్షన్ రేషియోస్ అంటాం. క్లియర్? అదైతే డైరెక్షన్ రేషియోస్ అంటే సో L/A = M/B = N/C, 3 ఈక్వల్ కావాలంటే డైరెక్షన్ కొసైన్ బై డైరెక్షన్ రేషియో, ద రేషియో బిట్వీన్ డైరెక్షన్ కొసైన్ టు డైరెక్షన్ రేషియో along x axis, along y axis, along z axis must be equal. రేషియో షుడ్ బి ఈక్వల్. అప్పుడు ఈ కింద ఉన్న ఏబిసిలను డిఆర్స్ అని, పైన ఉన్న ఎల్ఎంఎన్లని డీసీస్ అని అంటాం. ఇవి డైరెక్షన్ కొసైన్స్, ఇవి డైరెక్షన్ రేషియోస్. ఓకే, అర్థమైంది? మరి మనకి 3D జామెట్రీలో
వీటి మధ్య రిలేషన్ ఇంపార్టెంట్. అంటే దీన్ని విడిగా దాన్ని విడిగా చదవటం కాదు, ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రాబ్లంలోకి వెళ్ళిపోవటం ఇంపార్టెంట్. 7 మార్క్స్ క్వశ్చన్లో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఎట్లా రిలేట్ చేసుకోవాలి, ఎట్లా లింకప్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? రెడీ, కమన్ వచ్చేయండి. రైట్, ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ను మనం ఏబీసీ అందామండి. స్పేస్లో ఇక్కడ ఉన్న పాయింట్ని ఏబీసీ అందాం. అప్పుడు ఈ వెక్టార్ని ఎలా రాస్తాం? ఏఐ ప్లస్ బీజే ప్లస్ సికే వెక్టార్ అని రాస్తాం, అంతేనా? దీన్ని ఓ అందాం, ఇది పి అన్న, ఈ పాయింట్ పి అందాం. సో ఓపి బార్ వెక్టార్ని ఏమని రాయాలి ఇప్పుడు? ఏమని రాసాం? ఐఏఐ క్యాప్ యూనిట్ వెక్టార్ కాబట్టి బీజే క్యాప్ ప్లస్ సికే క్యాప్. ఇది ఓపి బార్ వెక్టార్. ఇందులో ఏబిసిలుని మనం డైరెక్షన్ రేషియోస్ అంటాం. ఇందులో డిఆర్స్ ఎవరు? డైరెక్షన్ రేషియోస్ అని ఎవరిని అనాలి? ఐ బార్ యొక్క కోఎఫిషియంట్, జే బార్ యొక్క కోఎఫిషియంట్, కే బార్ యొక్క కోఎఫిషియంట్స్ ఏబిసి, వీళ్ళని మనం డిఆర్స్ అంటాం. సరే, ఇంతకీ ఏ ఏంటి? దీని నుంచి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్ మీద తీసి ఈ డిస్టెన్స్ని మనం ఏ అంటాం, అంతే కదా? ఈ పాయింట్ ఏ అట రాస్తాం, ఈ డిస్టెన్స్ ఏ. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఇది మనం ఇదేమన్నామంటే ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? ఓపీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏం రాస్తాం? ఓపీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపీ ఈజ్ రిటన్ యాజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అంతేనా? మన వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ రాస్తాం. ఏఐ బీజే ప్లస్ ఈకేకి మ్యాగ్నిట్యూడ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం అనేది ఇదేమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామన్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో కాస్ ఆల్ఫా రాయండి, ఏమవుతుంది? కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు adjacent side by hypotenuse under root a square plus b square plus c square. ఓకేనా? సో కాస్ ఆల్ఫానే మనం ఏమన్నాం? ఎల్ అన్నాం. సో ఎల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఇప్పుడు? ఎల్ ఈక్వల్ టు ఏ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అలాగనే ఎం ఏం రాయొచ్చు? ఎం ఈజ్ ఈక్వల్ టు బి బై అండర్ రూట్ a square plus b square plus c square. n is equal to c by under root a square plus b square plus c square. So direction cosines ఇవి, ఏబిసిలు డైరెక్షన్ రేషియోస్, డిసిస్కి డిఆర్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఇది. మన దగ్గర ఒక వెక్టార్ ఉంటే ఆ వెక్టార్ నుంచి ఇంకో డిఆర్స్ ఇలా రాస్తాం. ఈ డిఆర్స్ని యూజ్ చేసుకొని డిసిస్ ఇట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? For example, let us take OP bar is I cap plus 2j cap plus 3k cap అనుకోండి. ఈ వెక్టర్ యొక్క డిఆర్స్ రాసి యాంగిల్ యొక్క డిసిస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వెక్టర్ యొక్క డిఆర్స్ ఏమైతే చెప్పండి? డిఆర్స్ 1, 2, 3 1 2 3. నెక్స్ట్ డిసిస్ ఏమైతే చెప్పండి ఇప్పుడు? డిసిస్ అంటే ఏంటి? ఎల్. ఫస్ట్ ఎల్ వాల్యూ ఇది ఏ అన్నట్టు, ఇది బి అన్నట్టు, ఇది సి అన్నట్టు. ఎల్ వాల్యూ ఏం రాయాలి? ఏ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా. అంటే 1 బై అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, దట్ గివ్స్ యూ 1 బై అండర్ రూట్ 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 1 14, 1 బై 14. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 2 బై రూట్ 14, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 బై రూట్ 14. సో మనకి ఇలా ఏమొచ్చినప్పుడు డిసిస్ ఫైండ్ అవుట్ చేయటం వచ్చింది. క్లియరా? ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? ఒక వెక్టార్ ఇస్తే ఆ వెక్టార్లోని కోఎఫిషియంట్స్ని డిఆర్స్ తీసుకొని డిసిస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? దిస్ ఇస్ పార్ట్ నెంబర్ 1. క్లియరా? రైట్, ప్రాక్టీస్ చేయండి. ఒక్క వెక్టార్ ఇచ్చినప్పుడు అండి ఇది. సపోజ్ కొంచెం చేంజ్ చేద్దాం, ఇది తీసేద్దాం. ఒక వెక్టార్ ఇస్తే ఆ వెక్టార్స్ నుంచి డిఆర్స్ డిసిస్ రాసాం కదా. ఇప్పుడు ఒక వెక్టార్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయండి. ఈ 2 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ 1 3 5 అనుకుందామా? 1 అంటే 1 మరి 1 బాగోదు. 6 3 5 అనుకుందాం. దీన్ని 2 4 3 అనుకుందాం. ఈ పాయింట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క డిఆర్స్ ఏమైతే, డిఆర్స్ ఎట్లా కనుక్కోవాలి? ఈ వెక్టార్కి డిఆర్స్ ఎట్లా కనుక్కోవాలి? డిఆర్స్ నుంచి డిసిస్ ఎట్లా కనుక్కోవాలి? క్లియర్?
ఓకేనా. ఆరిజిన్ నుంచి కాకుండా ఇలా ఉన్నప్పుడు డిఆర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సబ్ట్రాక్షన్ x2 - x1 y2 - y1 z2 - z1 ఇటు నుంచి ఇటు తీసేచ్చు లేదా ఇటు నుంచి ఇటు తీసేచ్చు ఏదైనా ఒకటే. 6 - 2 4 3 - 4 -1 5 - 3 2 ఇవి డిఆర్స్, ఈ వెక్టార్ యొక్క డిఆర్స్. డిసిస్ సేమ్. ఇప్పుడు డిఆర్స్ ఎట్లా వచ్చినట్టు, డిఆర్స్ అంటే ఏబీసీలు వచ్చినట్టు, ఇప్పుడు మనకి ఏబీసీలు వచ్చినట్టు. డిసిస్ ఎల్ ఈక్వల్ టు a/√a² + b² + c². 16 + 4 4/21 రూట్. సో m ఏమవుతుంది -1/√21. n ఏమవుతుంది 2/√21. క్లియర్ అండి మీ అందరికీ? క్లారిటీగా ఉండాలని నేను డీటెయిల్ చెప్తున్నాను. ఒకటే వెక్టార్ అంటే ఆరిజిన్ నుంచి పోయే ఒక వెక్టార్కి డిఆర్స్ డిసిస్. ఆరిజిన్తో సంబంధం లేకుండా ఉన్న ఈ వెక్టార్ నోటేషన్కి, ఈ స్ట్రైట్ లైన్ యొక్క వెక్టార్ ఫామ్కి డిఆర్స్ కనుక్కోవటం, డిసిస్ కనుక్కోవటం. డిఆర్స్ ఇస్తే డిసిస్ కనుక్కున్నాం. రైట్, మీకు అర్థమైంది కదా డిఆర్స్కి డిసిస్కి మధ్య సంబంధం. ఎల్డిసి డైరెక్షన్ కొసైన్ అంటే కాస్ ఆల్ఫా, ఇది కాస్ ఆల్ఫా యొక్క ఇంకో ఫామ్ అది. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ డిఆర్ బై √a² + b² + c². రైట్, ఇక యాంగిల్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాంగిల్. యాంగిల్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, 2 వెక్టార్స్ ఉన్నాయి అనుకుందాం. క్లియర్? ఈ వెక్టార్ని మనం ఏమన్నామంటే a1i + a2j + a3k అందాం. a1 b1 c1 ఉందా, లేకపోతే a1 b1 c1 అందాం. దీన్ని a2i + b2j + c2k అందాం. అంటే నన్ అదర్ దాన్ ఈ పాయింట్ a1 b1 c1 అన్నట్టు ఇది a2 b2 c2. రైట్, ఈ మధ్య యాంగిల్ ఆల్ఫా. ఈ 2 వెక్టార్స్ మధ్య యాంగిల్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయి, 2 వెక్టార్స్కి సంబంధించిన, ఇది మన వెక్టార్స్ టాపిక్లో, యాక్చువల్గా 3 డైమెన్షనల్ జామెట్రీకి సంబంధించి కాదు, వెక్టార్స్ టాపిక్లో ఉంది ఇది. దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. ఇప్పుడు మనకు 2 వెక్టార్లకు సంబంధించింది ఏమున్నాయి, డిఆర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వెక్టార్ డిఆర్స్ ఏం రాస్తాం మనం, a1 b1 c1 డిఆర్స్ ఉన్నాయి. సో దీన్ని ఓ అందాం, ఇది పి అందాం, ఇది క్యూ అందాం. డిఆర్స్ ఆఫ్ ఓ, డిఆర్స్ చెప్పండి. ఓపీకి డిఆర్స్ చెప్పండి. a1 b1 c1. డిఆర్స్ ఆఫ్ ఓక్యూ చెప్పండి. a2 b2 c2. ఇప్పుడు కాస్ ఆల్ఫాకి ఫార్ములా ఏంటంటే, డిఆర్స్ ఉన్నప్పుడు కాస్ ఆల్ఫాకి ఫార్ములా a1 × a2 + b1 × b2 + c1 × c2 by √a1² b1² plus c1² into √a2² plus b2² plus c2². Come on, note down. Very 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 important. Angle between 2 vectors. Angle between 2 vectors when their DRs are known. What is DRs తెలిసినప్పుడు. ఒకవేళ డిఆర్స్ కాకుండా డీసీస్ తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైను యాంగిల్కి సంబంధించిన డీసీస్ L1 M1 N1. సారీ, ఇది అది ఇది L1 M1 N1 అనుకుందాం. దీన్ని L2 M2 N2 అనుకుందాం. అప్పుడు కాస్ ఆల్ఫాకి ఫార్ములా L1 × L2 plus M1 × M2 plus N1 × N2. కమాన్, అయిపోయింది. దీంతో డీసీస్ డిఆర్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. దీని మీద మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో క్లియర్గా ఉన్నారా ఇవాళ డీసీస్ డిఆర్స్? ఇప్పటి వరకు ఎవరైనా డీసీస్ డిఆర్స్ గురించి పూర్తిగా స్టడీ చేయని వాళ్ళు ఎవరైనా 1-2 సార్లు ప్లే చేసుకోండి వీడియోని వెనక్కి ముందుకి. దాదాపు నేను ట్రై చేశాను మ్యాక్సిమం. డీసీస్ డిఆర్స్ అంటే, సో డీసీస్ అంటే యాంగిల్స్కి సంబంధించింది. ఆల్ఫా బీటా గామా అనే డైరెక్షనల్ యాంగిల్స్ అంటాం. వాటి యొక్క కొసైన్స్, డైరెక్షన్ కొసైన్స్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామాలు. సో ఈ వెక్టర్ యొక్క కోఎఫిషియెంట్స్ డిఆర్స్. డీసీస్కి డిఆర్స్కి మధ్య రిలేషన్ కూడా రాశాను నేను. L = a/√a²
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇది లాంగ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు ఫార్ములాలు. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, రెండు వెక్టార్ల మధ్య యాంగిల్ కనుక్కోవాలి అన్నప్పుడు, రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మనకి రెండు రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డిఆర్స్ ఉన్నప్పుడు కనుక్కోవటం, ఇంకోటి డీసీస్ ఉన్నప్పుడు కనుక్కోవటం. డిఆర్స్ ఉన్నప్పుడు, డీసీస్ ఉన్నప్పుడు కనుక్కోవటం. ఓకేనా? సో బేసిక్ కాన్సెప్ట్ మీద మీకు అవగాహన వచ్చింది అనుకుంటాను. మనం 7 మార్క్స్ క్వశ్చన్లో ఈ కాన్సెప్ట్స్ ఉపయోగించి ఎరగదీసి చేద్దాం. ఓకే, బై బై.